బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమీర్పేట్. సో ఫస్ట్ మనకి నిన్న ముగ్గురు విన్ అయ్యారు కదా, అందులో ఎవరు ఆ లక్కీ పర్సన్ ఎవరు అనేది మనమైతే ఒకసారి చూద్దాము. ఒకసారి అవన్నీ ఇవ్వండి, ఇందులో నేను తీస్తాను ఎవరెవరు అనేసి. ఇక్కడ 3 ఉన్నాయి ఈ చీటీలు, ముగ్గురులో ఎవరున్నారు ఏంటి అనేది తీద్దాము. ఒకరైతే వచ్చింది భాగ్యవతి మచిలీపట్నం. భాగ్యవతి మచిలీపట్నం గారు కంగ్రాచులేషన్స్ అండి. సో ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. భాగ్యవతి గారు నిన్న విన్ అయ్యారు, లక్కీ పర్సన్ అనమాట. సో ఈరోజు ఎవరెవరు విన్ అవుతారు మరి ఏంటి అనేది చూసేద్దాం. సో ఫస్ట్ లక్కీ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో, హాయ్. హాయ్ అండి. ఎవరు? మమతా గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? లక్ష్మి అండి నా పేరు, గాజువాక్ నుంచి. ఓకే, నేను ఆల్రెడీ విన్ అయ్యానండి. ఇప్పుడు కిందటి నెల కరెక్ట్ గా 23 ఇదే డేటు. మాకు అడ్రస్ తీసుకోలేదు, శారీ పంపించలేదు. ఏంటి మేడం? అడ్రస్ తీసుకోవాలి అని అంటే మీరు కాల్ కట్ చేయదు. మీరు కాల్ కట్ చేస్తే మేమేట అడ్రస్ తీసుకుంటాం అంటే లేదు మేడం, ఇంతకు ముందు ఒకసారి అంటే విన్ అయిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత కాల్ చేస్తాము. చేసి అడిగితే మేము మళ్ళీ ఫోన్ చేసి తీసుకుంటాం అన్నారు. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు. అవునా, ఒకసారి నేను కనుక్కుంటా అండి. అదే ఫోన్ చేయలేదు మేడం. అంటే నేనేటి అనుకున్నానంటే విన్ అయిన తర్వాత మళ్ళీ 3 months 4 months పోయిన తర్వాత కాల్ చేయొచ్చు, ఎందుకంటే మిగతా వాళ్ళకి కూడా అవకాశం రావాలి కదా అనుకున్నాను. కానీ నేను విన్ అయిన తర్వాత 2 సార్లు అంటే అడ్రస్ తీసుకోలేదని కాల్ చేశాను మేడం. అయ్యో, అలా ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఇప్పుడు గెలవాలి కదండి, కాల్ చేసినందుకన్నా అట్లీస్ట్. కరెక్టే, అదే అంటే పంపిస్తామన్నారు కదా, పంపించలేదు మేడం. పంపిస్తారు, అలా ఏమి ఉండదు, పంపిస్తారండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు కాల్ కట్ చేసి ఉంటారు, అందువల్ల తీసుకోలేకపోయి ఉంటారు అడ్రస్, అంతే తప్ప ఇంకేం ఉండదు అక్కడ. లేదు మేడం, అంటే ఫోన్ నెంబర్ తీసుకున్నారు, కాల్ చేస్తామన్నారు, మరి అప్పటి నుంచి చేయలేదు మేడం. ఓకే, నేను కనుక్కుంటా అండి. ఓకే, సో మరి ఈ రోజు ఏంటి స్పెషల్స్ మీ ఇంట్లో? ఏంటి, సమ్మర్ నడుస్తోంది, మామిడికాయలు అంతా అలా ఏం లేదు మేడం. ఈరోజు శుక్రవారం కాబట్టి పప్పు, బెండకాయ ఫ్రై. ఓకే, సో చెప్పండి, ఏమైనా టిప్ చెప్తారా లేకపోతే పాట పాడతారా? పాట పాడతాను మేడం. పాడండి. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే, సత్యార్థ చంద్రికే. మాం పాహి మహనీయ మంత్రాత్మికే, మాం పాహి మాతంగి మాయాత్మికే. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే, వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే. అంతే మేడం. వావ్, నైస్, చాలా బాగా పాడారండి. సో పిల్లలు ఉన్నారా ఇంట్లో? ఎవరు లేరు మేడం, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఏ పిల్లలు అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే మీ ఇల్లేగా? మీ అమ్మ వాళ్ళ ఇల్లే కదా? అదే అదే. ఓకే, మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు? తను డ్రైవింగ్ అండి. ఓకే, సో ఏ హీరో ఇష్టం మీకు? హీరో అంటూ ప్రత్యేకించి లేదు, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఇష్టంగా చూడడము, ఏమో పాటలు. రీసెంట్ గా ఏ సినిమా చూసారు? హలో లక్ష్మి గారు, రీసెంట్ గా ఏం సినిమా చూసారు? రీసెంట్ అంటే సంక్రాంతికి వస్తుందని చూసాను. సంక్రాంతికి వస్తున్నాం రీసెంటా? ఆ తర్వాత ఇంకే సినిమాకి వెళ్ళలేదు. ఓకే, సో పిల్లలతోనే అయిపోయి ఉంటుంది, ఎగ్జామ్స్ ఉంటాయి కదా మనకి. జనవరి తర్వాత పిల్లలకి మొత్తం ఎగ్జామ్స్ అని, ట్యూషన్లు చదివించడం, వాళ్ళతోనే అదొక పెద్ద టార్చర్. లక్ష్మి గారు,
సో మన ప్రోగ్రామ్ ని ఫాలో అవుతున్నారు, మీకు ఇంకే ప్రోగ్రామ్స్ ఇష్టం బీఆర్కే న్యూస్ లో? అదే మేడం, అంటే నేను బరాబర్ ముచ్చట్లు చూస్తాను, ఈ ప్రోగ్రామ్ చూస్తాను మేడం. న్యూస్ అంటే చాలా తక్కువ చూడడం, అది ఈవినింగ్ పూట ఒక్కొక్కసారి ఏవైనా అంటే వింటుంటాం కదా మేడం, బ్రేకింగ్ న్యూస్లు, లేదంటే అక్కడ ఇలా జరిగింది ఇక్కడ ఇలా అలాంటప్పుడు న్యూస్ చూస్తాం. కానీ ఎక్కువైతే బరాబర్ ముచ్చట్లు, ఇది ఈ షో అయితే ఇంకా అసలు మిస్ అవ్వం మేడం. బరాబర్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. కాకపోతే ఏంటంటే ఎన్ని నెలలు బట్టో ట్రై చేసి 9th టైము అది మీరే విన్ చేశారు. నాకు గుర్తుందో లేదో, నాకు గుర్తులేదండి. క్వశ్చన్ కూడా నాకు గుర్తుంది బాగా, నేను చెప్తాను ఒకసారి వినండి. చెప్పండి. ఆంజనేయునికి అదే గద ఇచ్చింది ఎవరు? అది కుబేరుడు అని చెప్పాను. అంటే ఎన్ని సార్లు, కనీసం 6 నెలలు బట్టి నుంచి 8 సార్లు ట్రై చేసి 9వ మీరు విన్ చేశారు. ఎంత ఆనందపడ్డానో, కానీ ఇప్పటి వరకు ఒకసారి పంపించలేదు అని. ఇప్పుడు ట్రై చేద్దాం, అది వదిలేయండి, ఇప్పుడు ట్రై చేద్దాం. మళ్ళీ నేనే కదా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, సో అడిగేనా క్వశ్చన్? మరి అడగండి, ట్రై చేద్దాం. ఓకే, సో మీకు తెలుసు కదా క్వశ్చన్ ఆన్ స్క్రీన్ వస్తుంది, 20 seconds లో చెప్పేయాలి ఆన్సర్ అనేది. తెలుసు మేడం. ఓకే, సో గేమ్ చేంజర్ సినిమాకి మాటలు రాసింది ఎవరు? అమ్మ బాబా, అసలు సినిమా చూడలేదు, కానీ చిన్న క్లూ ఇవ్వండి. 2 పేర్లు ఉంటాయి అందులో, మొత్తం 5 అక్షరాలు. 5 అక్షరాలు కాదు, మొత్తం 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అంటే 2 పేర్లు కలిపి ఉంటాయి. నార్మల్గా ఏ గల్లీకి చూసినా ఆ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి. ఒక గల్లీలో నేను చెప్పనా, ఒక గల్లీలో ఒక 10 మంది పిల్లలు ఉంటాయి, ఇద్దరికి ఖచ్చితంగా ఉంటుంది ఆ పేరు. టైం అయిపోతోంది లక్ష్మి గారు. ఏమోనండి, అసలు ఐడియా రావట్లేదా? అవునా, అయినా టైం కూడా అయిపోయింది. సో మీరు ఆన్సర్ కూడా చెప్పలేకపోయారు కాబట్టి, సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, మీలాగే కాల్ చేస్తూ ఉండాలి. సో సారీ రాలేదు, కాల్ చేయలేదు అని అని చెప్పని అంటున్నారు. ఒకసారి దాని గురించి నేను మాట్లాడతాను, కనుక్కుంటాను కూడా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో అండి. హలో. హలో, హాయ్. హాయ్ మమత గారు. హాయ్, ఎవరు? ఎవరు కొడితే దిమ్మ తిరిగి బ్లైండ్ బ్రాక్ అవుద్ది ఆడే పండుగ. ఆవిడే పద్మావతి. పద్మావతి. నేను కూడా ఇందాక ఆవిడ చెప్పింది కదా, అలాగే 25 నేను కూడా పద్మావతి వచ్చినప్పుడు విన్ అయ్యా. ఓకే, నా నెంబర్ అయితే తీసుకున్నారు. ఓకే, కానీ ఇప్పటికి నాకు అడ్రస్ తీసుకోవాలా? కాల్ చేస్తారండి, అలా ఏమి ఉండదు. కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ టైం అనేది పడతా ఉంటుంది అంతే. అంటే ఏముందమ్మా, ఏదో గెలుస్తున్నాం కదా, కొంచెం ఒక 15 రోజులుగానే పంపిస్తే మాకు ఆనందం రెట్టింపు అవుద్ది. అవునవును, పుట్టింటి పొట్టిసేరని. నిజంగా. సో చెప్పండి, ఏం ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారు మన బీఆర్కే న్యూస్ లో? ఏముంది, ఎంగో ఇదేంటి 5:30కి ఇది వస్తుంది కదా, ఏది? ధర్మ సందేహాలు. ఈ పెళ్ళిళ్ళు కూడా చూస్తాను సరదాగా, కాల్ చేయండి. కానీ అంటే పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు ఎవరు లేరులే, ఇంకా అయిపోయారు. ఎందుకు లేరు? అయిపోయాక మాకు ఇద్దరు వేరే వాళ్ళకి చూడొచ్చు కదా, వేరే వాళ్ళకి చూసి చెప్పొచ్చు. మారేంటారమ్మా, ఎవరు అంతటోళ్ళు. అవునులే, ఈ కాలంలో ఏంటంటే ఏదైనా అయినా కూడా ఆమె తీసుకొచ్చింది అని అంటారు. మనం పుణ్యానికి వెళ్తే పాపం ఎదురు జాతర ఉంది కదా, అదే అవుతుందా? అలాగే ఉంటది మరి. సరే సరే, మన కోడల్లో మన అబ్బాయిలు మంచిగా ఉంటే చాలు, ఆ పైన దేవుడి దయ, అందరూ బాగుంటారు, మనము బాగుండాలి. అంటే అందరూ బాగుండాలి అని అనుకోవాలి, అందులో మనం ఉండాలి, అంతే కదా. నేను పూజ చేసుకునేదాన్ని కూడా అదే మాట అనుకుంటా. ఓకే, సో మరి చెప్పండి, ఏం చేశారు ఈరోజు స్పెషల్ ఇంట్లో? స్పెషల్ ఏముందమ్మా, ఎగ్ వేసి ములక్కాడ మామిడికాయ వేసి కర్రీ చేశా.
అసలు మామిడికాయ సీజన్ అసలు మామూలుగా లేదు అసలు. మరి మామిడికాయ సీజన్ నుంచి మంచి సత్యనారాయణ రాజు గారు వదలొద్దు అంటారు కదా. మీకు అర్థం కావట్లే, అక్కడ బ్రేక్ఫాస్ట్లు చేయకుండా మామిడికాయలు తింటున్నారు. ఓహో, అలా తినకూడదు కదా. సరే చెప్పండి, ఇంకా అయిపోయింది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకుంటున్నాం. ఓకే, మరి మన కోసం టిప్ చెప్తారా, లేకపోతే పాట పాడతారా, లేకపోతే ఏదైనా క్వశ్చన్ అయినా అడగొచ్చు నన్ను, మీకు తెలిసింది ఏదైనా నాకు అడగొచ్చు. టిప్స్ చెప్తా. ఇప్పుడు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటాం కదా. గోరింటాకు, ఓకే. అందులో లవంగి మొగ్గలు వేసుకుని మిక్సీ పట్టుకుంటే చాలా పండేరుపులో బాగా పండుద్ది. లవంగం, లవంగాలు. కొంతమంది నిమ్మరసం వేసినా కూడా వేయచ్చు. ఒక ఇద్దరికి ముగ్గురికి అయితే ఒక 5-6 వేసుకోవచ్చు. ఓకే, అందులో నిమ్మరసం వేస్తే కూడా ఉండిద్ది, ఎర్రగా వచ్చిద్ది అనేది మొన్న నిమ్మరసానికి అయితే రక్తం ఏదో ఇరుగుపోయినట్టు అయిపోయి పెద్ద ఏమీ పండట్లేదు, కానీ లవంగి మొగ్గ వేసుకుంటే మాత్రం చాలా బాగా పండుతుంది. అయితే వేసుకోవాలి, ఒకసారి ట్రై చేస్తా నేను కూడా. నేను కూడా అదే చేస్తా, బాగా పండుద్ది. వావ్, అయితే ఓకే, నేను ట్రై చేస్తాను. నేను ట్రై చేసినాక చెప్తా. ఓకే, సో మరి పద్మావతి గారు వచ్చినప్పుడు విన్ అయ్యాను మొత్తం మీద. పద్మావతి గారు వచ్చినప్పుడు విన్ అయ్యారు. మమత వచ్చినప్పుడు కూడా మరి మమత వస్తే విన్ అవ్వాలి. 2 చీరలు కట్టుకోవాలి పండక్కి శ్రావణ మాసంలో. అదొక సాంప్రదాయం, మమత వస్తే విన్ అవ్వాలి. కాదు, పుట్టిన పట్టు చీరని వరలక్ష్మీదేవి పూసుకోటి ఆగస్టు 19కి నా మ్యారేజ్ రోజు, అప్పుడు ఒకటి కట్టుకుంటా. అమ్మా, ఖచ్చితంగా గెలవాలి అయితే. మరి 2 పంపించేయాల. అవును, ఇప్పుడు నేను ఎలాగ ఉన్నానో అలాగా. అది బాగుంది కదా. బాగుంది కదా మరి. ఓకే, సో నేను క్వశ్చన్ అడగనా మరి? అడుగమ్మా, తెలిస్తే చెప్తావు రాదా, నీతో మాట్లాడాలి సరదాగా. థ్యాంక్ యూ సో మచ్, మీలాగే అనుకోవాలని కోరుకుంటున్నా నేను కూడా. అన్నప్పుడు మనకి ఒకటి మనకు తెలిసింది వస్తుంది, ఒకటి తెలని వస్తుంది, అంతే అంతే కదా. లక్కీగా పద్మావతి వచ్చినప్పుడు మంచిగా అదే అనాస పండు గురించి వచ్చింది, పైనాపిల్లి చెప్పగలిగా. ఓకే, అడిగేనా? అడిగి తెలుసు కదా, క్వశ్చన్ స్క్రీన్ పైన వస్తుంది, 20 seconds లో చెప్పేయాలి. తెలుసు తెలుసు. లేకపోయినా మళ్ళీ రేపు ట్రై చేస్తా. రేపు రాదు కదా, ఇంకా సోమవారం. శనివారం ఆదివారం రాదు, రెస్ట్ మీకు. అలా ఏం లేదు, బరాబర్ ముచ్చట్లు ఎట్లాగుంటది. అది ఉంది, అది చూస్తా, బాగుంటాయి. థ్యాంక్ యూ, నేనే చేస్తా. చాలా బాగుంటుంది. ఎన్ని 5-6 నేను లెక్కెడతాను. ఇది మోడల్స్ 6 మోడల్స్ వస్తావు. థ్యాంక్ యూ, బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. సరే, నీకు క్వశ్చన్ అడిగాను. ఇది విన్ అయినా ఇవ్వడం కూడా మాత్రం చీర మాత్రం పంపించామని చెప్పమ్మా. మరి అందరికి చెప్పుకున్నాం కదా విన్ అయ్యానని. అవునవును, చీర మాత్రం పంపించేసేయాలి. పాంతి ఇప్పుడు విన్ అవుతే 2 పంపింది. కానీ ఇప్పుడు ఒకవేళ విన్ అయ్యారు అనుకో, అందులో మనము ఇందాక తీసాను కదా నేను, అలా తీస్తామన్నమాట. తీసిన తర్వాత అందులో ఒక్కదాన్ని విన్ అయ్యానమ్మా. ఓకే ఓకే ఓకే, నేను మామూలు చెప్పడంలోనే కాదు, మామూలుగానే విన్ అయ్యా. ఓకే, అదే 2-3 చేస్తే మళ్ళీ దానిలో లక్కీ డ్రా చేస్తారు. అవును, అలా కాకుండా నేను ఒక్కరు నేనే విన్ అయ్యా. వావ్, అయితే మీరు ప్రోగ్రామ్ అంతా చూసారు మొత్తం? నేను రోజు డైలీ. వావ్, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్లు గట్రా చూస్తా. ఓకే, ఇలానే ఆదరించాలని కోరుకుంటున్నా బీఆర్కే న్యూస్ ని. అంతే కదా, మాకు కూడా చాలా పుట్టింటి పట్టుతారంటే అదొక ఆనందంగా ఉంటుంది. మాకు కూడా అంతే కదా. సరే, నీ క్వశ్చన్ కాదు, గెలవలేదని కాదు, అన్ని విషయాలు కూడా తెలుస్తున్నాయి కదా జనరల్ నాలెడ్జ్. అవును, మేము ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ చాలా మందికి యూజ్ అవుతాయి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అదేవిధంగా ఓ ఇలానా అనేసి అని ఇలాంటివి టిప్స్ కూడా ఇందాక మీరు చెప్పినట్టు చిన్నవి అయినా కూడా తెలియని వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అందరికీ తెలుసుకొని చేసుకుంటూ ఉంటున్నారు. చిన్నపిల్లలు కూడా ఓ 18 ఏళ్ళ వాళ్ళకి ఏం తెలుస్తలేదు కదా ఇప్పుడు. అవును,
ఇప్పుడు చదువుల వల్ల ఏం తెలీదు. ఇలాంటివన్నీ చూసి క్వశ్చన్లకి జవాబులు ఇలాగా అలాగా దేవుళ్ళు అని ఇలాగానే వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అవునవును. నాకైతే దేవుళ్ళు వింటాను, కానీ ఆ 20 సెకండ్లలోకి నేను చెప్పలేకపోతున్నాను. అవునా? సరే నేను క్వశ్చన్ అడిగేనా మరిగా? సినిమాలు అయితే చూడను పెద్దగా. సినిమాలకు సంబంధించి ఏం అడగను, చూస్తా. నాకు కూడా అంటే అక్కడ వచ్చిందే కదా నేను అడుగుతాను. అంతేలే. అవును. ఓకే, మన అదృష్టం. అవును. సరే క్వశ్చన్ అడుగుతున్నా, భీముడి అసలు పేరు ఏంటి? భీముడు అసలు పేరు? ఎస్, భీముడి అసలు పేరు ఏంటి? టైం స్టార్ట్ అయిపోయింది. ఎన్ని అక్షరాలు? 7. 7, 5. ఫస్ట్ అక్షరం అయినా చెప్పగలవా? అసలు అంటే మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ సగం ఉంది. భీష్మార్జునుడు. భీష్మ అర్జునుడు. 7 అక్షరాలు సరిపోయింది. లాక్ చేయనా ఆన్సర్? ఆన్సర్ లాక్ చేయనా? ఎలాగైనా లాక్ చేయడానికి అంతకంటే చెప్పలేం కదా. అదే ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం కూడా మనకు అయిపోయింది కాబట్టి, అంటే 1 సెకండే ఉండే అయిపోయింది కాబట్టి అది రాంగ్ ఆన్సర్. అది కాదు. సో బట్ ఆన్సర్లోనే సగం, క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా సగం ఉందన్నమాట. సో ఓకేనా? సారీ అండి, గెలవలేకపోయారు, ఆన్సర్ చేయలేకపోయారు. సో నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, హాయ్, ఎవరు? నా పేరు నారాయణమ్మ అండి. నారాయణమ్మ, మాట్లాడామా ఇంతకుముందు? చాలా సార్లు చేసిన కానీ ఇల్లు కాలేదమ్మా, తెలుసుకోలేదు. అయ్యోయ్యో, నాంపల్లి అనుకుంటా, హైదరాబాదే కదా? కాదండి, కొత్తగూడెం. ఓకే, కొత్తగూడెం. నాకు నాంపల్లి నుంచి ఒక ఆవిడ కాల్ చేస్తారు, మర్చిపోయా. నాంపల్లి కాదండి, మాది కొత్తగూడెం. ఓకే, కొత్తగూడెం నుంచి 15 సార్లు 20 సార్లు అట్లా చేసి ఇక ఇన్ని దాకా ఇది ఆపేసిన కొన్ని రోజులు, ఇవాళ చేసాం మళ్ళా. మీరు ఇలా కాల్ చేయంగానే కలుస్తుంది ఇప్పుడు మీకు. అసలు మీరు ఇంకా అదృష్టవంతులు. అసలు చీరేమో పక్కన పెట్టండి కానీ కాల్ కలవడమే మహా గగనం అక్కడ. అవునవును, అదే అండి, అంతే. ఇక అట్లనే అనుకున్నా, అది వచ్చేటప్పుడే వస్తుంది. ఇక మరి మనం సరదాగా కలవటమే గొప్ప. అవును. చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అమ్మ నేను. ఓకే, ఇంట్లో ఏంటి స్పెషల్స్ ఈరోజు? స్పెషల్స్ వడియాల పులుసు, ముద్దపప్పు. మిరియాల రసమా? రసం కాదమ్మా, వడియాల పులుసు చింతపండు వేసి పులుసు చేసా. అవునా? ముద్దపప్పు. ఓకే, అలా కూడా చేస్తారా? నాకు తెలీదు. ఆ పులుసు చింతపులుసు చేసి చేస్తామమ్మా, మన పెద్ద పులుసు లాగా ఉంటది అది. ఓకే ఓకే. సో చెప్పండి, మన ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారు? ఇంకే ప్రోగ్రామ్స్ చూస్తారు మన బీఆర్కే న్యూస్లో? అవి పొద్దున్న వస్తుంది అమ్మా, మా పాట ఈ పూట అని పొద్దున్నే వస్తాయి కదా పాటలు. అది చూస్తా, ఈ బరాబర్ వార్తలు చూస్తా, ఈ ఆనంద సిద్ధి ఇవన్నీ బాగా చూస్తామ్మా నేను. ఖాళీగానే ఉంటగా. ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత మంచిగా ఇంట్లో పనులు అయితే అయినా టీవీ మోగుతూనే ఉంటది. అప్పుడప్పుడు మంచిగా అనిపిస్తే గబుక్కుని వచ్చి చూస్తా, పని వదిలిపెట్టి. అదే ఆడవాళ్ళు చేసేదంతా అదే, టీవీ నడుస్తూ ఉండాలి ఖచ్చితంగా, కిచెన్ లో వంట చేస్తూ ఉండాలి. మనకు నచ్చింది ఏదైనా వచ్చినా కూడా, పాట కూడా అంతే, ఏదైనా పాటలు పెట్టినప్పుడు కూడా మనకి నచ్చిన పాట వచ్చిందంటే అక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి చూసేసి మళ్ళీ వెళ్తాం. నైస్ నైస్. బాగా చూస్తాం నైట్, మీరు అన్ని మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తా, మా పాట ఈ పూట అని వస్తుంటది కదా పొద్దున. అది ఎక్కువ బాగా ఇష్టం. ఆ ఫోక్ పాటలు అంటే బాగా ఇష్టం నాకు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాగా చూస్తున్నాను, నాకు కూడా అర్థమవుతుంది మీరు చెప్తుంటే. సో చెప్పండి మరి, మీ అందరి వార్తలు చూస్తుంట, ఈ పలానమ్మ పేరమ్మ, ఈ పలానా అట్లా చూస్తూనే ఉంటా. నైస్ నైస్, చూస్తున్నాను, నాకు అర్థమవుతుంది మీరు చెప్తుంటేనే.
సరే చెప్పండి మరి పిల్లలు లేరా? బరాబర్ వార్తలలో నీ వాయిస్ ఒక రకంగా ఉంటది కదా, మీ ఇల్లు ఒక్క తిరుగుంటది, ఈ అమ్మాయినా కాదా అనుకుంటా నేను. నేనే పొరపాటు పడతాను అనుకుంటా. నేనే అది నేనే ఇది నేనే. కానీ మాట మారిపోద్ది కదా, ఒక రకంగా వస్తుంది. మాట్లాడదామా అట్లా మాట్లాడదామా ఇప్పుడు? మాట్లాడేద్దామా? ఏం చేస్తున్నావు? అయ్యా గడ ఏమైంది, గట్లున్నదేంది, గట్ల ఫోన్ చేసి మాట్లాడుతుంది ఏంది, ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతున్నా? వచ్చిందా? నాకు రావట్లేదమ్మా నీకేమో రోజు ప్రాక్టీస్ రోజు అలవాటు కదా. అంటే మాట్లాడుతున్నా, మమత గారితో మాట్లాడుతున్నా. అవును, మమత గారితోనే మాట్లాడుతున్నారు. అక్కడ శ్రీవల్లి, ఇక్కడ మమత. శ్రీవల్లి అల్లొక రకంగా ఉన్నది, శ్రీవల్లి చూడు, మమత బాగుంది. అక్కడేమో శ్రీవల్లి ఊరు నుంచి వచ్చిన అమ్మాయి. వరంగల్ సైడ్ లాగా జడ ఇంతవరకు ఉండి ఏం చెప్తున్నావురా ఓరే ఏం చెప్తున్నావురా అని మాట్లాడుతుంది శ్రీవల్లి. ఓ కోడా ఏం చెప్తలేరా? మా తుపాకి రాముడు, అదే మళ్ళీ మా సీన్ అన్న, వాళ్ళందరూ ఉంటారన్నమాట. మాది కూడా అటే మా వరంగల్ సైడే కానీ మైబాద్ పక్కన కొరివి దగ్గర. కానీ మైబాద్ దగ్గరనా? మైబాద్ 15 సంవత్సరాలు ఉన్నా కానీ నాకు అట్లా మాట రాలేదమ్మా. అవునా? 15 సంవత్సరాలు ఉండి తర్వాత కొత్తగూడెం వస్తాయి ఇక్కడికి. మా అక్క ఊరు నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడే సెట్ అయిపోయినామమ్మ మేము. అవునా? నేను ఒక వరంగల్లో ఉన్నప్పుడు నేను ఒక 3-4 టైమ్స్ 4-5 సార్లు వచ్చా మైబాద్. మైబాద్ అమ్మ, మైబాద్ పెద్ద చాలా పెద్దది. అది మైబాద్ కూడా కాదమ్మా, మానుకోట అంటారు. వెనకట రాజుల కోట. మహబూబాబాద్, మైబాద్ ఇవి రెండే తెలుసు నాకు. మహబూబాబాద్, మైబాద్. మహబూబాబాద్ అంటారు, మైబాద్ అంటారు. నాకు ఫ్రెండ్స్ ఉంటుండే, నాకు కాలేజ్కి ఫ్రెండ్స్ ఉంటుండే అటు సైడ్ నుంచి. సో మేము హాస్టల్లో ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు వెళ్ళేదన్నమాట. బయ్యారం వరకు ఇట్లా మన ఖమ్మం లాంగ్వేజ్ లాగా ఉంటది అమ్మా. ఇక మైబాద్ కాడ నుంచి వరంగల్ మొత్తం మాట. అవును, బయ్యారంలో కూడా ఉండదమ్మా, గార్ల బయ్యారం ఉంటది కదా, మాట వరంగల్ మాట లాగా ఉండదులే. ఇది ఖమ్మం కొత్తగూడెం మనకు. లాస్ట్ ఇయర్ వచ్చా కొత్తగూడెం ఖమ్మంకి. కొత్తగూడెం అంటే భద్రాచలం వచ్చా లాస్ట్ టైం. వెళ్ళినప్పుడు వస్తే ఒక 4-5 months బ్యాక్ అనుకుంటా నేను భద్రాచలం వచ్చా. భద్రాచలం రాములవారి కళ్యాణం అది ఇది పర్ణశాల బాగుంటది అన్నిటి. సో సరే చెప్పండి మరి, మీరు ఏదైనా టిప్ చెప్తారా, పాట పాడతారా, లేకపోతే ఎలా క్వశ్చన్ అడుగుతారా? పాట పాడతామా? పాడండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక సుస్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక సుస్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక ఈ రాజ్యము ప్రేమ సుధామౌగాక. మొత్తం వచ్చడానికి గుర్తు రావట్లేదమ్మా. ఈ కలిసినప్పుడు ఒక బాధ టెన్షన్ ఎందుకు? ఏమమ్మా ఇన్నిసార్లు చెప్తాను, నాకు టెన్షనే వస్తుంది కలవంగానే. నేను మీ కూతురు లాగానే కదా, ఎందుకు నాతో మాట్లాడడానికి టెన్షన్? ఓ నాకు బాగా వచ్చా, దేవుడి పాటలో ఎక్కువ ఇష్టం నాకు పిచ్చి. ఇంకోటి కూడా పాడొచ్చు కదా నా కోసం. అవి నీళ్ళగా పాడేస్తా ఏ దేవుడిదైనా సరే అసలు. సరే నా కోసం ఇంకోటి పాడండి. ఏం పాట పాడినా? ఇంకోటి పాడినా? ఏదైనా పాడండి, మీకు ఏది వస్తే అది పాడండి.
శివుని మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా. శివుని మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా. దేవి పిలుపు విన్నవించావా శివనాగరాజా తల్లి పిలుపు ఆలకించావా. వెండి గిన్నెల వెన్నార పోసి పవిడి గిన్నెల బానార పోసి పాలు తాగి పవ్వళించేవా. శివనాగరాజా వెంటాగి వేటలాడేవా. శివుని మెడలో నాగరాజా తల్లి పార్వతి పిలిచెను దేవా. ఇల్లు అలిగి ముగ్గు పెట్టి ఇంటిలో నా మల్లెలు తల్లి మల్లె పూల మధుర వాసనలో శివనాగరాజా మధురైన నాట్యమే. చాలమ్మా, చాలు, బాగా పాడారు. నాకు బాగొచ్చమ్మా. ఈ పాటలు పాటలంటే నాకు పిచ్చిగా అసలు. అదే అర్థమైంది, ఇందాక చెప్పారు కదా కిచెన్ లో ఉంటూ ఏదైనా వస్తే వచ్చి చూసేస్తా అనేసి అని. మొదగాలు అక్కడ అన్నం ఉడుకుతున్నా కూడా అది బంద్ చేసి ఇక్కడ వచ్చి నాకు కావాల్సిన వాళ్ళని చూసి వెళ్ళిపోతా. సరే, ఓకే, క్వశ్చన్ అడగనా? అడుగమ్మా, ఈజీగా అడుగమ్మా. నాకైతే ఇప్పుడు ఇది 20 సారో ఎన్నో సారో. ఇది చాలా ఈజీ, ఇది చాలా ఈజీ. నేను అందరు గెలుచుకుంటారు, నేను గెలుచుకోవట్లేదు అనుకుంటానా. ఓకే, గంగా నదిని బంగ్లాదేశ్ లో ఏమని పిలుస్తారు? గంగా నది ఉంది కదా మన దగ్గర, గంగా నది అంటారు. అక్కడ వేరే దేశంలో ఏమని పిలుస్తారు బంగ్లాదేశ్ లో? ఏమమ్మా నాకు అది తెలవదమ్మా. నేను క్లూ ఇవ్వనా? ఇవ్వమ్మా. ఇందాక ఒక ఆవిడ కాల్ చేసింది, ఆవిడ పేరు. ఈ ప్రోగ్రామ్ చేస్తారు కదా, ఈ ప్రోగ్రామ్ చేసే వాళ్ళలో మాకు ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయా? అందులో ఒక ఆమె పేరు, పేర్లు తెలుసా? నేను అట్లా చెప్పాను, ముగ్గురిది ఒకటి అని చెప్పా. మీరు ఏదో ఒకటి ఫిక్స్ అయ్యి చెప్తే నేను లాక్ చేస్తా. టైం అయిపోతుంది. పద్మ, యామిని, బ్రహ్మణి. అయ్యో, టైం కూడా అయిపోయింది, టైం అయిపోయింది. మీరు చెప్పలేదు, నేను చెప్పా మంచిగా. ఆన్సర్ చెప్పానా? నేను ఆన్సర్ చెప్పేస్తున్నా. పద్మానది అని పిలుస్తారు. సరేనా? సో మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి అది అయితే కాదు. సో ఈరోజు చూసాం కదా, ఇది వాళ్ళ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టివే, స్పాన్సర్డ్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్. సో ఈ రకంగానే కాల్ చేస్తూ మంచిగా అందరూ ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ బీఆర్కే న్యూస్కి సంబంధించి ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, అవన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎవరెవరైతే కాల్ చేశారో ఇది వాళ్ళ ఎపిసోడ్. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి. బాయ్ బాయ్, టాటా.